కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రోసన్న టీడీపీ పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి రోసన్న కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను రితీష్ రెడ్డి అభ్యర్థించారు। పార్టీ అధికారంలోకి వస్తూనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, షరతులు లేకుండా ప్రభుత్వ పథకాలను అందుతాయని అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఇది బద్వేలు 2వ వార్డులో మేము ఇప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రాంకు వచ్చినాము। ఇక్కడ చాలా దయనీయ స్థితిలో ఉంది। ఈ ప్రభుత్వము డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి। చంద్రబాబు గారి గవర్నమెంట్లో వేసినట్టు ఈ 5 ఏళ్లలో కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు। ప్రజలు అదే చెప్తున్నారు। మా బుజ్జా రోషన్న గారిని ఓటేసి గెలిపిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ సమస్యలు తీరుస్తాము। ప్రజలందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, తప్పకుండా మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాము। వందనాలు, కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము। వార్డు హర్జనవాడ। ఈ హర్జనవాడలో గవర్నమెంట్లో ప్రతిదీ ఎస్సీ వాళ్లకు డెవలప్మెంట్కు ముందు ఉంటారు, కానీ ఈ ప్రభుత్వము ఏది కూడా అసలు చేయలేదు ప్రజలకు। కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమలం జనసేన కమలం గుర్తు టీడీపీ అందరూ కూటమిలో భాగంగా బొజ్జా రోషన్న గారికి కమలం గుర్తు వచ్చినది। మీరు కమలం గుర్తుకేసి ఓటేసి గెలిపిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కానీ టీడీపీ కానీ కమలం మోడీ గారు కానీ బీజేపీ కానీ అందరూ కలిసి మీ సమస్యలు పరిష్కరిస్తారని వేడుకుంటున్నాను। అన్నా మీరు సైడ్ రండి। జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్